వద్దాం అనుకున్నాను లైవ్‌లోకి. కొంచెం టైం అయిపోయింది. సో, ఓకే. నో ప్రాబ్లమ్. సో, నేనిక్కడ లైవ్ చేసినా కూడంగా మళ్ళీ ఇదే వీడియో నేను నార్మల్‌గా కూడా అప్‌లోడ్ చేస్తాను. సో, మీరక్కడ కూడా చూడొచ్చు. సో, థాంక్ యూ సో మచ్. ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో, ఇంకా మంచి మంచి జాబ్స్ గానీ మీ ముందుకు తీసుకొనొస్తానండి. సో సో, ఇప్పుడు చూద్దాం ఏమేం జాబ్స్ ఉన్నాయి ఏంటనేది. ఓకే. సో, మినిమమ్ ఒక 20 జాబ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఒకవేళ మీరు చాలామంది వీడియో మిస్ అయినా కూడా నేను నార్మల్‌గా అప్‌లోడ్ చేస్తాను నా ఛానెల్‌లో. మీరు కంపల్సరీ చూడండి. 20 జాబ్స్ కోసం మనం ఈరోజు తెలుసుకుందాం. ఇమ్మీడియేట్‌లీ జాయినింగ్ హెచ్ఆర్ నెంబర్ కూడా నేను లైవ్‌లోనే చెప్తాను. సో, ఆయనకు కాల్ చేసి కూడా మాట్లాడండి. ఓకే. సో, చాలా జాబ్స్ ఉన్నాయి. సో, ఇందులో ఏ జాబ్స్ ఏందనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడ జాబ్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ సపోర్ట్ టెక్నికల్ ఫోర్స్. సో, కస్టమర్ సపోర్ట్ టెక్నికల్ ఫోర్స్ కావాలన్నమాట. ఏజ్ వచ్చేసి 18-25 ఇయర్స్ ఉండాలి ఏజ్. సో, క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ అండ్ డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్. సాలరీ వచ్చేసి టేక్ హోమ్ వచ్చేసి 20,000 ప్లస్ టీఏడిఏ 5,000 వరకు వీళ్ళు పే చేస్తున్నారు. సో, అలాగే సో, వర్క్ లొకేషన్ వచ్చేసి చిత్తూరులో ఉంది, కడపలో ఉంది, అనంతపూర్‌లో ఉంది. సో, ఇవి ఏపీ లొకేషన్. ఓకే. సో, రిగార్డ్స్ మన హెచ్ఆర్ ఫోన్ నంబర్ వచ్చేసి 9030725577. ఓకే. సో, ఇది మన హెచ్ఆర్ నెంబర్. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి, మాట్లాడండి. సో, నెక్స్ట్ వచ్చేసి సో పీవీఆర్ సినిమాక్స్ ఉంది కదా! పీవీఆర్ సినిమాస్ థియేటర్ దాంట్లో కూడా వేకెన్సీ వచ్చినాయి. సో, అదొచ్చేసి డిజిగ్నేషన్ వచ్చేసి ఆహ్, డిజిగ్నేషన్ అనేది సబ్‌టైటిల్ అయితే ఏమి ఇవ్వలేదు అట్లా. ఎక్స్‌పీరియన్స్ బోత్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మియాపూర్, బంజారా హిల్స్ అండ్ పంజాగుట్టలో ఉంది. సాలరీ వచ్చేసి 16,000-25,000 సీటీసీ ఉంది. సో, ఓకే. సో, హెచ్ఆర్ నెంబర్ వచ్చేసి 9640048443. ఓకే. ఈ నెంబర్‌లు మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇది పీవీఆర్ సినిమాస్‌లో వేకెన్సీ గురించి. ఓకే. ఇంకోటి వచ్చేసి మీకు ఫర్ గర్ల్స్ ఇది ఓన్లీ గర్ల్స్ అయినా రోల్స్ సెంటర్ హైరింగ్. ఓకే. సో, ఇక్కడ అర్జెంట్ హైరింగ్ అట్ డిమార్ట్‌లో కూడా వేకెన్సీ ఉంది. ఈ డిమార్ట్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్, కుకట్పల్లిలో వేకెన్సీ ఉంది. పొజిషన్ అవైలబుల్ వ్యాన్ డెలివరీ అసోసియేట్ అండ్ ఓపీ అసోసియేట్. ఓకే. వ్యాన్ డెలివరీ అసోసియేట్, ఓపీ అసోసియేట్. కంపెనీ వచ్చేసి డిమార్ట్. సాలరీ వచ్చేసి అండ్ బెనిఫిట్ ఫర్ వ్యాన్ డెలివరీ అసోసియేట్. నెట్ సాలరీ వచ్చేసి 14,200. ఇన్సెంటివ్ ఆర్ఎస్ 2,300. అడిషనల్ బెనిఫిట్ ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ ఉంది. టోటల్ సాలరీ వచ్చేసి 16,500 వరకు పే చేస్తారనమాట. ఓన్లీ జెండర్ మేల్ వచ్చేసి.
శాలరీ అండ్ బెనిఫిట్ ఫర్ ఓపీ అసోసియేట్. ఓపీ అసోసియేట్కి వచ్చేసి 12,800 అండ్ ఇన్సెంటివ్ 2,000, ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది. టోటల్ శాలరీ ఆర్ఎస్ 14,800 వరకు మీకు పే చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 10th పాస్ అయి ఉండాలి. జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 16th అని, అంటే ఈ రోజు డేటే పెట్టారు, బట్ ఈ రోజు అని ఏం లేదు. సో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మన ఓకే, నేను హెచ్ఆర్ నెంబర్ ఇస్తున్నాను చూడండి, 9100210100. ఓకే, ఈ నెంబర్కి కాల్ చేయండి, మాట్లాడండి. సో ఇంకోటి వచ్చేసి ఫ్రీ జాబ్స్ ఫర్ జాబ్స్. లొకేషన్ వచ్చేసి చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళం, తిరుపతి అండ్ సో ఇది వచ్చేసి మూవీకి. ఓకే, మూవీకి కంపెనీ అనమాట. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఈడీసీ స్వైపింగ్ మిషన్ సేల్స్. సో వీళ్ళు వచ్చి స్వైపింగ్ మిషన్ సేల్ చేయాలన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 12+ అబోవ్, ఎక్స్పీరియన్స్ ఓన్లీ కన్ అప్లై, శాలరీ 20K to 22K నెట్ టేక్ హోమ్, హోమ్ ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ ఇన్సెంటివ్, ఎక్స్పీరియన్స్ 6+ మంత్ ఇన్ ఎనీ ఫీల్డ్ సేల్స్ కావాలి. సో మ్యాండటరీ బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండటరీ ఉండాలి. సో హెచ్ఆర్ నెంబర్ వచ్చేసి కృష్ణ 7330932815. ఓకే, సో ఈ నెంబర్కి కాల్ చేయండి, మాట్లాడండి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అనిపిస్తే. ఓకే, సో ఇంకా వచ్చేసి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్లో ఉంది. ఎవరికన్నా ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే జాబ్ ప్రొఫైల్. శాలరీ వచ్చేసి 16K to 25K టేక్ హోమ్ ఉంది. లొకేషన్ ఆల్ ఓవర్ తెలంగాణ. జెండర్ ఓన్లీ మేల్స్. ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ అండ్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. టీమ్ లీడర్ పొజిషన్, ఎనీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. శాలరీ 25K 32K టేక్ హోమ్ ఉంది. నీడ్ టు హైర్ 10 members ఆఫ్ టీమ్. టైమింగ్ 10 AM to 6 PM. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. సో ఆఫీస్ అడ్రస్ వచ్చేసి రసూల్పుర మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1313, వెస్ట్ ప్లేస్ ప్లాజా బిల్డింగ్ ఇన్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్. రిగార్డ్. ఓకే, ఫోన్ నెంబర్ చెప్తున్నాను చూడండి, 6305917365. సో నెంబర్ కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ పొజిషన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎఫ్ఎంసీజీ బ్యాక్గ్రౌండ్. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎఫ్ఎంసీజీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. లొకేషన్ వచ్చేసి కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, శంషాబాద్, హైటెక్ సిటీలో వేకెన్సీ ఉంది. శాలరీ వచ్చేసి 25K to 35K సిటీసీ ఉంది. రిక్వైర్మెంట్ ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ మినిమం 2 years ఆఫ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ డైరెక్ట్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫెసిలిటీ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ అండ్ హోమ్ ప్రొడక్ట్ సర్వీస్. సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9640048443. ఓకే, సో అర్జెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇంకోటి ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ క్వాలిఫికేషన్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ పీజీ, ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండడం. ఎంఐఎస్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ కంపల్సరీ రావాలి. లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీ. వాట్స్ నెంబర్ వచ్చేసి 73306266 7330626316. సో మళ్ళీ చెప్తున్నదండి, 7330626316. హెచ్ఆర్కి కాల్ చేయండి, మాట్లాడండి. ఒకవేళ ఈ జాబ్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఇమ్మీడియట్లీ జాయిన్ కండి. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనకు బ్రాండ్ అర్జెంట్ రిక్వైర్మెంట్ హెచ్ఆర్ ఫర్ టెలి పర్ఫార్మెన్స్. లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఉంది ప్లస్ బెంగళూరులో ఉంది. శాలరీ బేస్డ్ వచ్చేసి ప్రైవేట్ సిటీసీ మ్యాక్సిమం 4 LPS. ఓకే, సో హెచ్ఆర్ నెంబర్ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా అదే నెంబరు, 7330626316. సో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నేను హెచ్ఆర్ నెంబర్లు చెప్తున్నా కదా. సో ఈ హెచ్ఆర్ నెంబర్లు వచ్చేసి వాళ్ళు థర్డ్ పార్టీ కంపెనీ అనమాట. సో ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళంతా. ఓకే, ఫ్రీ జాబ్ ప్రొవైడ్ చేస్తారు కానీ
సో వీళ్ళు 1 రూపీ కూడా తీసుకోరు. ఓకే. వీళ్ళ దగ్గర కొన్ని వేరే వేరే క్లయింట్లు నేను ఒక సపోజ్ నేను ఒక జాబ్ గురించి చెప్పి నేను హెచ్ఆర్ నెంబర్ ఇచ్చానంటే, ఆ నెంబర్‌కి కాల్ చేసి, "సార్ మీ దగ్గర ఇంకా వేకెన్సీ ఉన్నాయని" చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ మొత్తం మీకు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 1, 2 క్లయింట్లు ఉంటాయి. మినిమమ్ ఒక 10, 15 క్లయింట్స్ ఉంటాయి. సపోజ్ ఎయిర్‌టెల్ ఒక క్లయింటు, ఎస్‌బీఐ ఒక క్లయింటు, సో రిలయన్స్ డిజిటల్ ఒక క్లయింటు. సో ఇలాంటివన్నీ క్లయింట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. గోద్రేజ్, బజాజ్, సో ఇంకా ఏవేవో క్లయింట్స్ ఉంటాయి. సో అవన్నీ మీకు రిక్వైర్మెంట్ చెప్తారు వాళ్ళు. సో ఒకవేళ నీ రెజ్యూమ్ సెండ్ చేస్తే నీ రెజ్యూమ్ వాళ్ళు ఒకసారి చూసుకొని నీ రెజ్యూమ్‌కు తగ్గట్టు నీకు ఏ జాబ్ సూటబుల్ అవుతుందని ఆ జాబ్ పోస్ట్ నీకు ఇస్తే అప్పుడు దాన్ని బట్టి మీరు ఓకే అనుకుంటే వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. సో ఇవన్నీ చాలా జెన్యూన్. కావాలంటే ఒకసారి మీరు నా వీడియోలన్నీ చూస్తే మీకు తెలుస్తది. సో ఓకే. ఇంకా హ్మ్. సో జాబ్ వేకెన్సీ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కావాలనమాట. వేకెన్సీ వచ్చి అసోసియేట్స్. సో అసోసియేట్స్ కావాలనమాట వీళ్ళకు. సేల్స్ అసోసియేట్ అంటే ఇన్సైడే ఉండి, సో మేల్ అండ్ ఫీమేల్. తుక్కుగూడ శంషాబాద్లో వేకెన్సీ ఉంది వీళ్ళకు. క్వాలిఫికేషన్ వచ్చి ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ. శాలరీ వచ్చేసి 13,000 to 16,000 వరకు పే చేస్తున్నారు. షిఫ్ట్ ఒకటి 2 షిఫ్ట్స్ ఉంటాయంట. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అవైలబుల్. వితిన్ 50 కిలోమీటర్స్ నుంచి వీళ్ళు క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బస్సు కూడా ఇస్తున్నారు. ఫుడ్ ఫ్రీ మీల్స్, కూడా టూ టైమ్ డేలో 2 టైమ్ ఫుడ్ ఇస్తున్నారు. బెనిఫిట్ వచ్చేసి ఈఎస్ఐ, పిఎఫ్ అండ్ అదర్స్ కూడా ఉన్నారు. అలవెన్స్ వచ్చేసి ఓటీ అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇది అసోసియేట్ మేల్ అనమాట. తుక్కుగూడ అంటే ఇది ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. ఓకే. మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో ఉంటాయన్నమాట. వీళ్ళు 2 టైమ్ మీకు ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. ప్లస్ బస్ అవైలబుల్ ఉంటుంది 50 కిలోమీటర్ల నుంచి. ఓకే. 50 కిలోమీటర్ల వరకు బస్ అవైలబుల్ ఉంటుంది. ప్లస్ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తావు. ఓటీ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ సపోజ్ నీ డ్యూటీ వరకు నువ్వు చేసావు, వేరే పర్సన్ రాలేదు, ఓటీ మిమ్మల్ని చేయాలనుకుంటే మీరు ఓటీ కూడా చేసుకోవచ్చు. సో ఇది అనమాట. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ఫర్ అప్లై ఫర్ హెచ్ఆర్ నెంబర్ ఇస్తున్నాను చూడండి. 9100210100 9100210100. సో ఇది ఒక్కసారి మీరు కాల్ చేసి మాట్లాడండి. ఓకే. సో మెగా డ్రైవ్ టుమారో అని ఇచ్చారు. ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఏటీఎం ఆఫీసర్. ఏటీఎం ఆఫీసర్ అంటే మీకు తెలుసా? సో డిజిగ్నేషన్ వచ్చేసి ఏటీఎం ఆఫీసర్, క్యాష్ సిఐటి ఆఫీసర్. వీళ్ళకు 55 మంది కావాలంట. సో ఏటీఎం ఆఫీసర్ అంటే తెలుసు ఏంటంటే వీళ్ళు ఏటీఎంలలో డబ్బులు పెడతారు కదా. సో వాళ్ళను ఆఫీసర్స్ అంటారు అనమాట. సో ఒకరు డబ్బులు లెక్క పెట్టడానికి ఉంటారు, ఒకరేమో ఆ డబ్బులది క్యాన్ ఉంటుంది కదా. సో ఏమైనా డబ్బుల పెట్టే ఉంటుంది కదా, అక్కడ ఇక్కడ పట్టుకుంటారు చూసినా. సో వాళ్ళు ఇద్దరు ప్లస్ డబ్బులు లెక్క పెట్టే అతను ప్లస్ ఇద్దరు సెక్యూరిటీ ప్లస్ ఒక అతను రాసుకోవడానికి ఉంటాడు అనమాట. ఎంత ఏ ఏటీఎంలో ఎంత పెడుతారు అమౌంట్ అనేది. సో అదే అనమాట. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాసుకోవడానికి ఏటీఎం ఆఫీసర్. ఏటీఎం ఆఫీసర్ అంటే ఏ ఏటీఎంలో ఎంత అమౌంట్ పెట్టారు ఏందనేది వాళ్ళు లెక్క పెట్టి ఆ మిషన్లో పెట్టేప్పుడు ఇతను చూసుకొని ఆ లెక్క ఏందనేది చూసుకోవాలన్నమాట. అలాంటి ఆఫీసర్స్ కావాలి. సో జెండర్ వచ్చి మేల్ క్యాండిడేట్, ఓన్లీ మేల్ క్యాండిడేట్సే కావాలి. సో ఎలిజిబుల్ వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఎలిజిబుల్ వచ్చేసి ఓన్లీ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. శాలరీ వచ్చేసి 12,000 to 20,000 వరకు పే చేస్తున్నారు వీళ్ళు. అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు హిందీ మాట్లాడుతున్నారా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు దాన్ని బట్టి ఉంటుంది. సో నేనైతే ఫేక్ జాబ్స్ అయితే చెప్పట్లేదు, 100% చెప్తున్నాను. సో నా నా వీడియోలలో కానీ నేను పెట్టే జాబ్లలో కానీ ఒక్కటి ఫేక్ జాబ్ అని మీరు ఒక మెసేజ్ పెట్టండి చాలు. సో అట్లా ఛాన్సే ఇవ్వను నేను. ఉన్న జెన్యున్ని పెడతాను. కంపల్సరీ హెచ్ఆర్లు కూడా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు. నేనేం ఫేక్ పెట్టట్లేదు. సో మాకు మాకు ఒక గ్రూప్ ఉంటుంది, హెచ్ఆర్ గ్రూప్. సో మేమంతా ఆ గ్రూప్లో ఉన్న జెన్యున్ జాబ్స్ మేము చెప్తాం కాబట్టి అవే. సో అది ఓకే. సో వీళ్ళకి వచ్చి లొకేషన్ వచ్చేసి సాలరీ వచ్చేసి 12,000 20,000 వరకు ఉంటుంది.
పీఎఫ్ ఉంటది. ప్లస్ ఈఎస్ఐ ఉంటది. అప్ టు 6,000 ఇన్సెంటివ్ కూడా ఉంటది. సో, టైమింగ్ వచ్చేసి 8 అవర్స్ ఉంటది. లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్‌లో వేకెన్సీ ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఆహ్, ఫోను నంబర్ చెప్తున్నా చూసుకోండి. 7569313537. ఓకే. ఓకే. 7569313537. సో, హెచ్ఆర్‌కు కాల్ చేయండి. ఏటీఎం ఆఫీసర్ జాబ్స్ కావాలి. దీని గురించి మాకు కొంచెం చెప్తారా అంటే, ఆళ్ళు 100% ప్రతి అడ్రస్‌తో సహా చెప్తారు. ఈ అడ్రస్ వచ్చేసి అడ్రస్ ఏం పెట్టలేదు. ఫోను నంబర్ ఇచ్చారు. ఫోను నంబర్‌కి కాల్ చేయండి. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇందులోనే క్యాషియర్ కూడా వేకెన్సీ ఉంది. ఏటీఎం ఆఫీసర్ వేకెన్సీ ఉంది. ప్లస్ ఏటీఎం ఆఫీసర్, క్యాషియర్స్ చాలా వేకెన్సీ ఉన్నాయి. ఒక్కసారి కాల్ చేసి కనుక్కోండి. సో, ఇది ఇంకా శ్రీదేవి డీమార్ట్‌ది ఇంతకుముందు చెప్పాను. ఒక్కసారి చూసుకోండి. ఓకే. ఓకే. సో, అర్జెంట్ రిక్వైర్మెంట్ కంపెనీ నేమ్ వచ్చేసి అర్బన్ స్మార్ట్ లాక్స్. లాక్స్ అంటే మీకు ఐడియా ఉంటది కదా! డోర్ లాక్స్ అలాంటివి ఉంటాయి కదా! అవి అర్బన్ కంపెనీ అన్నమాట. జాబ్ రోల్ వచ్చేసి బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ బీఈడీ. జాబ్ లొకేషన్ ఓహ్! షిట్. జాబ్ లొకేషన్ బెంగుళూరు. సారీ. సో, బెంగుళూరు మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో, మనకి జాబ్స్ కావాలి. సో, నేను చెప్పేదేందంటే ఇవి ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అయ్యే కంపెనీస్. జాయిన్ అయ్యే జాబ్స్ ఇమ్మీడియేట్‌లీ. ఇప్పుడు రేపు కాల్ చేశారనుకో రేపే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యే నేను చెప్పే జాబ్స్ ఇవి. సో, ఇంకోటి ఉన్నాయి జాబ్స్ అప్లై చేసుకుంటే అవి ఎప్పుడొస్తాయో తెలవదు. సో, అప్లై చేసుకొని దానికోసం వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి చేసి టైం అంతా వేస్ట్ అయిపోతది. సో, అట్లా కాకుండా ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అయ్యే జాబ్స్ మాత్రమే నేను చెప్తున్నాను నేను. సో, ఇదే వీడియో మీకు నార్మల్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను. మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. సో, నేనేందంటే ఇమ్మీడియేట్‌లీ ఉన్న జాబ్స్ మాత్రమే చెప్తున్నాను. అప్లై చేసుకొని వెయిట్ చేసి అది వస్తదో రాదో కూడా తెలవదు. సో, దానికోసం వెయిట్ చేయడం ఎందుకనేది నా ఉద్దేశ్యం. ఓకే. హ్మ్. అసలు నేను చాలా తప్పు పని చేసిన. ఎందుకంటే ఇవన్నీ జాబ్స్ ఒక దగ్గర యేసుకొని చెప్పుకుంటూ ఎళ్తే బావుండదు. నేనే ఎత్తుకోవాల్సొస్తుంది. ఇదెక్కడ లొకేషన్? ఓకే గాయ్స్. ఓకే గాయ్స్. ఇప్పుడు నేను అన్ని జాబ్స్ ఎతికి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో, నెక్స్ట్ నేను రేపు మళ్ళీ ఆహ్ 8 అయినా సరే, 9 అయినా సరే మళ్ళీ నేను లైవ్‌లోకొస్తా నేను. 100% నేను మీ అందరికి ఇంకా మంచి మంచి చదువుతా. కానీ నేను డైలీ లైవ్‌లోకొస్తా. 100% డైలీ లైవ్‌లోకే వస్తా నేను. ఓకే. సో, 100% మీకు నచ్చే జాబ్స్ ఇస్తాను. నేనేం చేశానంటే తప్పేం చేశానంటే అవన్నీ ఒక దగ్గర యేసుకునేదుండే. సో, అంటే రేపే జాయిన్ అయ్యే ఇమ్మీడియేట్‌లీ జాబ్ రిలీజ్ చేసే కంపెనీస్ గాని, ఆ జాబ్ పోస్టింగ్ గాని అవన్నీ ఒక దగ్గర పెట్టుకునేదుండే. బట్ నేను అట్లా పెట్టుకోలేకపోయినా.
ఎందుకంటే నేను కూడా జాబ్ చేస్తున్నా కాబట్టి నాకు టైం దొరకలేదు. సో, అందుకే రేపు ఏం చేస్తానంటే అన్ని జాబ్స్ ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి వన్ బై వన్ చెప్తే మీకు అర్థమైపోతుంది. నాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఎతికి చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. సో, అట్లా అని చెప్పేసి ఎతకలేకపోతున్నాను. ఓకే. ఇంకా ఓకే. అది ఓహ్! ఓకే గైస్. నా వాయిస్ మీకు వినబడుతుంది అనుకుంటున్నా క్లియర్‌గా. సో, ఎందుకంటే ఇది రీసెంట్‌లా కొన్న మైక్ ఇది. సో, వినబడుతుందో లేదో ఇప్పుడు నేను వీడియో ఆన్ చేసి చూడాలి. ఓకే. బాయ్. ఇప్పటికే చాలా జాబ్స్ చెప్పాను నేను ఆల్రెడీ. సో, ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఏదన్నా సరే 100% నాతో కనెక్ట్ కండి. ఓకే. నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. సో, నా మెయిల్ ఐడీ కూడా రెజ్యూమ్ సెండ్ చేయండి. ఓకే. బాయ్.